ఈరోజు రాష్ట్ర పరిస్థితి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, అన్ని రంగాల్లో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, దాంతోపాటు పేదలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మన అనంతపూర్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఒక్క సంవత్సరంలోనే హెచ్ఎన్ఎస్ఎస్కి 3,500 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనంతపూర్కి సాగునీటి సమస్యలు, త్రాగునీటి సమస్యలు తీర్చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకి కూడా మరి లైనింగ్ చేసి నీళ్లు చివరి వరకు కూడా పారే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరి అనంతపూర్ జిల్లాకి అవసరమైన హెచ్ఎల్సి ఏదైతే ఉందో హై లెవెల్ కెనాల్, దాంట్లో కొన్ని ఇబ్బందికర రీచెస్ ఉంటే దాన్ని కూడా దాదాపు 35-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి, ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేవలం 1,200 క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండే కాలంలో ఈరోజు 2,000 క్యూసెక్లు ఆ కాలంలో నుంచి అనంతపూర్ వాసులకి మరి నీరు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అప్పర్ పుల్లేరు కానివ్వండి, ఈటీపీ కానివ్వండి, మరి ప్రత్యేకంగా ఈటీపీలో బీటీపీ మరి మన శాసనసభ్యులు వారి నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఆయన సొంత నిధులతో, సొంత వనరుల్ని ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలు కూడా చేసే విషయం అందరికీ తెలుసు. ఒక పక్క ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తూ ఉంటే, రాయలసీమ వాసి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏం చేశారు 5 సంవత్సరాలు అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమకి ఒక జీవనాధారమైన లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించే స్టీల్ ప్లాంట్ని 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు. గండికోట రిజర్వాయరు చాలా బ్రహ్మాండమైన టూరిజం ప్లేస్, దాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. అనేక సహజ వనరులు ఉన్న ఈ రాయలసీమలో సోలార్ ప్లాంట్లు కానివ్వండి, విండ్ ప్లాంట్లు కానివ్వండి, పంపు స్టోరేజ్ ప్లాంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఈ రాయలసీమ ప్రాంతం అనేక విధాలుగా అభివృద్ధి చెందేది. ముఖ్యంగా యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. దాన్ని అంతా కూడా వదిలేసి కేవలం బటన్ నొక్కి ప్రజల్ని మభ్యపెట్టి ఇంకో పక్క దోచుకోవటానికి ఆలోచన చేశారు తప్పితే ఎక్కడ కూడా రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, లేదు కోస్తా ప్రాంతం కానివ్వండి, ఎక్కడ కూడా మభ్యపెట్టడమే. 3 రాజధానులని మభ్యపెట్టడం, 3 రాజధానులని మభ్యపెట్టిన ఆ ప్రభుత్వం కనీసం ఒక్కచోటైనా సరే విశాఖపట్నంలో కానీ, కర్నూలులో కానీ, అమరావతిలో కానీ పట్టుమని 10 కోట్లు ఖర్చు పెట్టి ఇదిగో నేను రాజధాని అభివృద్ధి చేస్తున్నానని చెప్పేసి కార్యక్రమం ఎక్కడన్నా చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా అడుగంటిపోయినా కూడా, దివాలా తీసిన పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మరి మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం కానివ్వండి, పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకొచ్చి ఏదైతే సముద్రంలోకి వృధాగా పోతున్నాయో కొన్ని వేల టీఎంసీల నీరు, ఆ నీటిని వినియోగించుకొని మరి రాయలసీమను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో, మరి అదేవిధంగా కొప్పర్తి, మరి ఇవన్నీ ఓరకల్లు, ఇవన్నీ కూడా మరి ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పరిశ్రమలకి ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా రాయలసీమకు సంబంధించిన అనేక పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనల్ని మరి క్యాబినెట్ ఆమోదిస్తూ ఉంది. ఇవన్నీ కూడా వచ్చినట్లయితే మరి రాబోయే రోజుల్లో ఈ రాయలసీమ అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందిద్ది. రాయలసీమ ప్రాజెక్టులకి, రాయలసీమ రైతులకి సాగునీరు అందించాలనే లక్ష్యం కానివ్వండి, రాయలసీమని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం కానివ్వండి, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి వైసీపీ చూసినట్లయితే కేవలం బురద జల్లటం, అధికారంలో ఉన్నప్పుడేమో బటన్ నొక్కేసామని చెప్పేసి చేతులు కడుక్కొని దోచుకోవడానికి ఆలోచన చేస్తే, ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఏ విధమైన పొలలు వేయచ్చు, లేదు ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే ఈ రాష్ట్రంలో యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మాకు పుట్టగొత్తలు ఉండవని చెప్పేసి ఆ పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని భయభ్రాంతులు చేయటమో, లేకపోతే మా పెట్టుబడులు క్షేమకరం కాదనే భావన కలిగించడానికి కానీ ప్రయత్నం చేయడం తప్పితే వేరేది ఏమీ చేస్తలేదని చెప్పేసి మనం చేస్తాను. ఎవరు అడ్డు వచ్చినా కూడా మరి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం కానివ్వండి,
20 లక్షల ఉద్యోగాల్ని కల్పించడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, మరి సూపర్ 6 ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో వాటిని అమలు చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. దీన్ని మేమేమి రాజకీయంగా వాడుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లా, కానీ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసి దోపిడీ చేసి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ బయట పెడుతుంది మరి అడ్మినిస్ట్రేషను. అదేవిధంగా ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొంది నష్టపరిచారో ఈ రాష్ట్రాన్ని వారి మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది లోపలికి పోతారా లోపలికి పోరా అని చెప్పేసి మేము ఊహాగానాలు చేసే కాదు. ముఖ్యమంత్రి గారు ఒకటే స్పష్టంగా చెప్పారు, మన వారిని ఇబ్బంది పెట్టే ధోరణి మనకు వద్దు, కక్షపూరితమైన పరిపాలన మనకొద్దు. ఏదైతే చట్టాన్ని అతిక్రమించి రాష్ట్రాన్ని దోచేశారో, చట్టాలని ఇది చేశారో, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మనందరం కూడా మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మనం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి దాని మీద దృష్టి పెట్టమని చెప్పారు. ఏదైతే కేసులు లేకపోతే అరెస్టులు ఏదైతే ఉన్నాయో అవి చట్టం, అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో ప్రజలందరికీ కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంత దోపిడీ చేశారా, ఆ దోపిడీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేశారా అనేది ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాలు కనుక భవిష్యత్తులో వస్తే రాష్ట్రాలు ఏమైపోతాయని కూడా ఆలోచన ప్రజల్లో స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారు దోచుకున్నా కూడా, ఎంత ఉన్నత స్థానంలో వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసినా వారి మీద చట్టపరంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. సార్, సిట్టి దర్యాప్తులో కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంటున్నారు, కానీ వైసీపీ నేతలు మాత్రం ఎలాంటి స్కామ్ జరగలేదు అంటున్నారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు క్యాష్ దొరుకుతుంది, ఎక్కడెక్కడికి వెళ్ళింది, పెట్టుబడులు వెళ్ళినాయి అని చెప్పేసి సోదాహరణంగా సిట్ ఏదైతే ఉందో పనిచేస్తూ ఉట్టి మభ్యపెట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేస్తానికి ప్రయత్నం చేయట్లా. అన్ని ఆధారాలు చూపించి దోచుకున్న సొమ్ము ఏ కంపెనీలోకి వెళ్ళింది, దోచుకున్న సొమ్ము విదేశాలకు ఏ విధంగా వెళ్ళింది, విదేశాల్లో వారు ఎక్కడి నుంచి డెన్ని నడిపారు, ఇవన్నిటిని కూడా రోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. పూర్తి సాక్ష్యాధారాలతోనే ఈ యంత్రాంగం పనిచేస్తుంది తప్పితే కేవలం కక్షపూరితంతో కాదనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ప్రతిపక్షం కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే దీంట్లో నష్టపరిచారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోబడతాయి తప్ప అది చట్టపరంగా అని చెప్పేసి మనం చేస్తాం. సుపరిపాలన తొలేడుగులో భాగంగా ఈరోజు మన గృహ నిర్మాణ శాఖ మంత్రి వాళ్ళు కొలుసు పార్థసారథి గారు ఈరోజు మన ప్రాంతానికి రావడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మన ప్రాంతం చాలా బీద ప్రాంతం, చాలా మందికి కూడా ఇండ్లు కావాలి, రేషన్ కార్డులు కావాలి, అలాగే పెన్షన్ రకరకాల అవసరాలు కూడా ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఏదైతే ప్రజలకు అందాల్సిన ఎవరికి అందకుండా కొంతమందికి మాత్రమే అది పరిమితం చేస్తూ వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చారు. ఈ అరాచకమైన పాలకి నాంది పలికిన ప్రజలందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నీ తీర్చాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుందనేది మా ఆలోచన. అలాగే మనకి బీటీపీకి ఏదైతే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి జీవనాడిగా ఉందో 2018లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రారంభించారు. ప్రభుత్వం మారిన తక్షణమే ఆ పని పక్కన పెట్టి తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు నిద్రపోతూ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, అంటే ఈ ప్రాంతానికి మీ అందరికి కూడా తెలుసు మన భైరవానితిప్ప ప్రాజెక్ట్ ఎంత అవసరమో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటే కోరుకున్నారు ఎన్నికల సమయంలో, మాకు ఏమీ వద్దు నాయనా, మాకు ఆ భైరవానితిప్పకు నీళ్లు తీసుకొస్తే, మా చెరువులకు నీళ్లు వస్తే మేమందరం కూడా పంటలు పండించుకొని సస్యశ్యామలంగా ఉంటాం, జీవితకాలం చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకుంటామని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొన్ననే పునఃప్రారంభించాం భైరవానితిప్ప ప్రాజెక్ట్ని. ఏదైతే అనుకున్నామో సకాలంలో పూర్తి చేసే ఏర్పాట్లు కూడా మా ముఖ్యమంత్రి గారు అలాగే మా ఇరిగేషన్ మంత్రి వారు కూడా తెలియజేశారు. ఖచ్చితంగా సహకరిస్తాం, ఖచ్చితంగా మన బీటీపీ ప్రాంతాన్ని త్వరగా పూర్తి చేసేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా రకరకాలుగా ఏదైతే ఉన్నాయో హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ఇప్పుడే మా మంత్రివర్యులు వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఆయన వస్తూ ఆయన డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంట పెట్టుకొచ్చాడు. అంటే రివ్యూలో ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి, ఈ ప్రాంతానికి మనం ఏం చేయొచ్చు మనము ప్రజలకు అనే దాని మీద వచ్చారు. అవన్నీ కూడా ఇది అయిన తర్వాత రివ్యూలో కూర్చుంటాం, అన్నీ కూడా మంత్రి గారికి విషయాలన్నీ తెలియజేసి
మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఏర్పాట్లు చేద్దామని తెలియజేస్తున్నాం.